2019లో మలయాళంలో మాత్రమే విడుదలైన లూసిఫర్ మిగతా భాషల కమర్షియల్ సినిమాలు కుళ్ళుకునే స్థాయిలో తెరకెక్కి అశేషమైన రెస్పాన్స్ అయితే అందుకుంది. మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ కి అందరూ ఫిదా అయిపోయారు. మెగాస్టార్ చిరంజీవి అయితే ఏకంగా గాడ్ ఫాదర్ అంటూ రీమేక్ కూడా చేసేశారు. దాంతో ఆ సినిమా సీక్వెల్ ఎంపురన్ 2 కి బీభత్సమైన క్రేజ్ అయితే పెరిగిపోయింది. అందుకే పాన్ ఇండియన్ సినిమాగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేశారు. మరి హైప్ ను అందుకోవడంలో ఎంపురాన్ అండ్ టీమ్ సక్సెస్ అయిందా లేదా అనేది చూసేద్దాం. స్టోరీ ఏంటంటే, జతిన్ రాందోస్ టొవినో థామస్ ను ముఖ్యమంత్రిని కుర్చీలో కూర్చోబెట్టి కేరళ నుంచి మాయమవుతాడు స్టీఫెన్, అంటే మన మోహన్ లాల్. అంతా బానే ఉంది గాని అనుకుంటున్న సమయంలో ఐయుఎఫ్ పార్టీ చీలుతుంది. జతిన్ డబ్బు అధికారం కోసం ఏఎస్ఎం పార్టీతో కలిసి బజరంగి అభిమన్యు సింగ్, అంటే ఐయుఎఫ్ పీకేఆర్ పార్టీని స్థాపిస్తాడు. దాంతో కేరళ రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడుతుంది. ఈ సంక్షోభాన్ని ఆపగల సత్తా ఉన్న ఏకైక వ్యక్తి స్టీఫెన్ అలియాస్ అబ్రామ్ ఖురేషిని కేరళ పిలిపించడానికి గోవర్ధన్, అంటే ఇంద్రజిత్ సుకుమారన్ ఏం చేశాడు. స్టీఫెన్ ఈ సమస్యలను ఎలా ఎదిరించాడు అనేది ఎంపురాన్ 2. నటీనటుల పనితీరు. లూసిఫర్ మొదటి పార్ట్ లో కేవలం ప్రేక్షకురాలుగా మిగిలిపోయిన మంజు వారియర్ సెకండ్ పార్ట్ లో మంచి పాత్రలో అలరించింది. ప్రియదర్శిని రామ్దాస్ గా ఆమె పోషించిన పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ఫీమేల్ పొలిటీషియన్స్ ను గుర్తు చేయడం ఖచ్చితంగా జరుగుతోంది. మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది. 66 ఏళ్ల వయసులో కూడా చురుగ్గా యాక్షన్ సీక్వెన్స్ ను సీన్ చేస్తూ తన అభిమానులను సంతృప్తపరిచాడు. అయితే అతడి పాత్ర ఆర్క్ కి, ఆ పాత్ర చుట్టూ అల్లిన సన్నివేశాలు అండ్ డ్రామాకి అస్సలు సింక్ అవ్వలేదు. దాంతో ఆ పాత్ర తాలూకు హీరోయిజాన్ని పెద్దగా ఎంజాయ్ చేయలేం. జయద్ మసూద్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర ఫస్ట్ పార్ట్ లో సర్ప్రైజ్ ఎలిమెంట్ అయితే, సెకండ్ పార్ట్ లో ఆ పాత్ర తాలూకు బ్యాక్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మరీ ఎక్కువ టైం అయితే తీసుకున్నారు. అలాగే సదర్ రివెంజ్ తీసుకునే సీక్వెన్స్ కూడా అంతగా పండలేదు. ఆ కారణంగా ఆ క్యారెక్టర్ తాలూకు జర్నీతో పెద్దగా కనెక్ట్ అవ్వలేం. ఫస్ట్ పార్ట్ లో చాలా కీలక పాత్ర పోషించిన టొవినో థామస్ ను చాలా చిన్న క్యారెక్టర్ కు పరిమితం చేయడం వల్ల సినిమాకి ఆ క్యారెక్టర్ ఎలాంటి ప్లస్ పాయింట్ గా నిలవలేకపోయింది. అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ పరభాషా నటులను ఎంపిక చేసుకున్న విధానం సినిమాకి అథెంటిసిటీ యాడ్ చేసింది. సాంకేతిక వర్గం పనితీరు, దీపక్ దేవ్ నేపథ్య సంగీతం, పాటలు తెలుగు వెర్షన్ వరకు ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కి ఇచ్చిన ఫిర్ జందా పాట అయితే ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తున్నారంతా ప్రేక్షకులు. సుజిత్ వాసుదేవన్ సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. ముఖ్యంగా కలర్ టోను, గ్రేడింగ్ విషయంలో తీసుకున్న కేర్ మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో కీ రోల్ అయితే ప్లే చేసింది. అన్నిటికీ మించి యాక్షన్ బ్లాక్ ను వైడ్ యాంగిల్ షాట్స్ లో ప్రొజెక్ట్ చేసే విధానం చాలా బాగుంది. ఇక ప్రొడక్షన్ అండ్ డిజైన్, ఆర్ట్ వర్క్ చాలా పర్ఫెక్ట్ గా కుదిరాయి. కాస్ట్యూమ్ నుంచి సెట్ వరకు అన్ని హై స్టాండర్డ్ లోనే ఉన్నాయి. అయితే రచయిత మురళీ గోపి చాలా లూప్ హోల్స్ వదిలేశాడు. పాన్ వరల్డ్ లెవెల్లో రాసుకున్న కథలో ఎమోషన్ మిస్ అయింది. ఆ కారణంగా అసలు సినిమాకి ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోయారు. దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ స్టైలిష్ గా సినిమాను ప్రొజెక్ట్ చేయడం కోసం పడిన శ్రమ కథనంపై పెట్టలేదు. సినిమా మొదలైన 50 నిమిషాల వరకు మోహన్ లాల్ కనిపించకపోవడం, ఇంటర్వెల్ బ్యాంగ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటివన్నీ సినిమా నుండి ప్రేక్షకుడు డిస్కనెక్ట్ అయ్యేలా చేశాయి. ఇక సెకండ్ హాఫ్ లో రివెంజ్ సీక్వెన్స్ కి ఫీల్ చేసిన సీన్స్ అన్ని కూడా చాలా అసహజంగా ఉన్నాయి. ఈ మాత్రం దానిక ఇదంతా అనిపిస్తుంది. ఓవరాల్ గా దర్శకుడిగా స్టైలింగ్ వరకు కాస్త పర్లేదు అనిపించుకున్నాడు, కానీ ప్రేక్షకుల్ని మాత్రం మెప్పించలేకపోయాడు. పార్ట్ 1 లో స్టీఫెన్ ఎవరు అనేది తెలియదు. అందువల్ల అతడు ఏం చేసినా జనాలు ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ అబ్రహం ఖురేషి అతడే అని రివీల్ చేసిన తర్వాత అతడి స్థాయి ఒక్కసారిగా పెరిగిపోతుంది. అందువల్ల సెకండ్ పార్ట్ లో అతడు చేసే పనులన్నీ డిగ్రీ పాస్ అయినోడు 7వ తరగతి బోర్డు పరీక్షలు అటెండ్ అవుతున్నట్టు అనిపిస్తుంది.